Okay friends, the next process is adiabatic process. Adiabatic process. So adiabatic process is also called constant heat transfer process also. సో కాన్స్టెంట్ హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో బికాస్ ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జీరో. సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జీరో. సో వై ఇట్ ఈస్ జీరో? బికాజ్ అడియాబెటిక్ ప్రాసెస్ ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ ప్రాసెస్. ఇక్కడ అడియాబెటిక్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరిగిపోతుంది ప్రాసెస్ అనేది. సో ఇది చాలా స్పీడ్గా జరగడం వల్ల ఇక్కడ క్యూ వాట్ ఎవర్ ద హీట్స్ అప్లైడ్, మనం ఏదైతే హీట్స్ అప్లై చేస్తున్నామో దట్ ఈస్ జీరో. సో అది హీట్ని తీసుకునే టైం కూడా దానికి ఉండదు. సో అంత స్పీడ్గా ఇది మనకి జరిగిపోతుంది ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు ఆర్ ఎప్పుడొకప్పుడు మీరు కొవ్వొత్తిని వెలిగించి దానిపైన మీరు ఫింగర్తో ఆడుతూ ఉంటారు, లైక్ దిస్. ఓకే, వాట్ హ్యాపెన్ దేర్? సో మీరు స్పీడ్గా మీ ఫింగర్ని అటు ఇటు తిప్పడం వల్ల అక్కడ మీకు ఎటువంటి హీట్ అనేది తగలట్లేదు, మీకు ఎటువంటి పెయిన్ అనిపించట్లేదు. బట్ స్లోగా చేస్తే ఆ వేడి మీకు తెలుస్తుంది. బికాజ్ మీరు ఆ ఫింగర్ని సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ టైం ఆ యొక్క హీట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంచట్లేదు. సో దట్స్ వై మీకు ఆ హీట్ అనేది మీకు తెలియట్లేదు, అందువల్ల మీకు చెయ్యి కాలట్లేదు. సో అదే స్లోగా వెళ్తే మీకు సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ టైం దొరుకుతుంది హీట్ అబ్జర్వ్ చేసుకోవడానికి. సో హియర్ ఇన్ దిస్ ప్రాసెస్ ద సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈజ్ నాట్ గివెన్ టు దిస్ ప్రాసెస్ టు అబ్జర్వ్ ద హీట్. సో ద క్యూ ఈజ్ జీరో. సో అందువల్ల ఇక్కడ క్యూ అనేది జీరో. సో చాలా ఫాస్ట్గా జరిగిపోవడం వల్ల ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జీరో. సో కాంపిటేటివ్స్లో అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్, సేమ్ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్లో ద వర్క్ డన్ ఎలాగైతే జీరో ఉందో ఇక్కడ కూడా హీట్ ట్రాన్స్ఫర్ నాట్ వర్క్ డన్, హియర్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ జీరో. సో కళ్ళు మూసుకొని మీరు ఈజీగా మనం హీట్ ట్రాన్స్ఫర్ జీరో అని మనం పెట్టొచ్చు. ఓకే, సో వాట్ అబౌట్ ద వర్క్ డన్? సి the ideal gas equation of the adiabatic process. The ideal gas equation for adiabatic process, PV power gamma is equal to constant. So P1 V1 power gamma is equal to P2 V2 power gamma. Okay, so where gamma is adiabatic index. Therefore what about pressure? C by V power gamma. So now let's come to work done equation. Work done is equal to integral 1 to 2 into pressure into volume. What happened here? Integral, substitute p value, C by V power gamma into dV 1 to 2. సో C is constant, బయటికి తీసుకొస్తాను, 1 by V power gamma into dV. ఓకే, సో హౌ ఇస్ దిస్? సో ఇది ఎలా ఉంది మనకి? సో ఎక్స్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రల్ V power మైనస్ గామా కింద రాస్తాను ఇంటూ dV. So how it will? So integral x power n into dx is equal to x power n minus 1 by x power n plus 1 by n plus 1. This is the form. Okay, now apply the form. V power gamma plus 1 by minus gamma plus 1. Okay, now W is equal to 1 to 2. Apply the limits. V2 power gamma plus 1 minus of V1 power minus gamma plus 1 అంతే కదా, by minus gamma plus 1. See here.
What happened? So what about C? What about C? C is PV power gamma, P1 V1 power gamma, or P2 V2 power gamma. Now divide the C for both. C into V2 power minus gamma plus 1 minus C into V1 power minus gamma plus 1 by minus of gamma plus 1. Okay, so what happened? సో హియర్ సి ప్లేస్లో నేను P1 V1 రాస్తాను పవర్ గామా ఇంటూ V2 పవర్ P2 V2 పవర్ గామా మైనస్ గామా ప్లస్ 1 మైనస్ ఇక్కడ P1 V1 ఇంటూ V1 పవర్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 ఏమవుతుంది ఫైనల్లీ P2 V2 మైనస్ P1 V1 బై మైనస్ గామా ప్లస్ 1 ఈ మైనస్ పైకి తీసుకెళ్తే సో P1 V1 మైనస్ P2 V2 బై గామా ప్లస్ 1 మైనస్ 1 బికాజ్ ఇక్కడ మనం మైనస్ పైకి తీసుకెళ్ళిపోయాం కదా సో గామా మైనస్ 1 సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సో దిస్ ఈస్ ద వర్క్ డన్ ఫర్ adiabatic process. So this is important. Next, what about the polytropic process? So polytropic process is very similar to this adiabatic process. So polytropic process is as same as adiabatic process, but the ideal gas equation has just changed. PV power n is equal to constant. So gamma place లో కేవలం n మాత్రమే చేంజ్ అవుతుంది. సో n value is different. Here n value is greater than 1 and less than gamma, where gamma is equal to 1.4. Okay, where gamma is equal to 1.4 for gas, for air 1.4. Okay, so gamma is this n value is always lies between greater than 1 and less than gamma. So what about the work done? Then as similar as adiabatic process. Therefore P1 V1 minus P2 V2 by n minus 1. That's it. అందులో చేంజ్ ఏమి ఉండదు. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఓకే, దిస్ ఇస్ ద polytropic process. It is also very speed process. Okay, let's see the relations of adiabatic process. So PV power gamma is equal to constant. Therefore P1 V1 power gamma is equal to P2 V2 power gamma. ఓకే, సో నేను ఈ ఈక్వేషన్ కొద్దిగా సింప్లిఫై చేసి నేను రాస్తాను. దట్ ఈజ్ P1 V1 పవర్ గామా మైనస్ 1. ఇప్పుడు చూడండి, ఈ రెండు మళ్ళీ తీసుకొస్తే ఏమవుతుంది? సేమ్ యాజ్ ఇట్ ఇదే వస్తుంది. చూడండి, సో V1 పవర్ గామా మైనస్ 1 అంటే V1 గామా మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ తిరిగి V పవర్ గామా మైనస్ 1 వస్తుంది. సో సేమ్ దీన్ని కూడా అలా సింప్లిఫై చేద్దాం. V2 పవర్ గామా మైనస్ 1 వేర్ P1 V1 ఇది ఏమవుతుంది? MR T1 కదా, ఇది కూడా MR T2 అవుతుంది. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు MRT. ఓకే, దెర్ఫోర్ MR T1 V1 power gamma minus 1 is equal to MR T2 V2 power gamma minus 1, where MR getting cancelled. Therefore T1 by T2 is equal to V2 power gamma minus 1 by V1 power gamma minus 1, which is equal to V2 by V1 whole to the power of gamma minus 1. Therefore T1 by T2 is equal to V2 by V1 whole to the power of gamma minus 1. This is one relation. Where the next one. Okay, the another relation is P1 V1 power gamma is equal to P2 V2 power gamma, where P1 by P2 is equal to V2 by V1 whole to the power of gamma. So ఈ గామాని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? V2 by V1 whole to the power of 1 by gamma, which is equal to P1 by P2. So this is another relation.
So these are the different relations. So again the temperature again the next pressure and temperatures ki relation, pressures and temperature relation. So T2 by T1 which is equal to P2 by P1 whole to the power of gamma minus 1 by gamma. This is another relation. సో ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ రిలేషన్స్ మనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. యూజ్ అయ్యే ఛాన్సెస్ కాదు, ఎక్కువగా యూజ్ అవుతుంటాయి. సో ఈ యొక్క ఫార్ములాస్ ఏవైనా కానీ కేవలం ఆ క్వశ్చన్లో మనకి అడియాబేటిక్ ప్రాసెస్ అని మెన్షన్ చేస్తే మాత్రమే మనం ఇవి యూజ్ చేయగలం. ఓకే, ఇవి యూజ్ అవుతాయి. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంకొక వీడియో చేస్తాను. అది ఒక 2 or 3 minutes వీడియో ఉంటుంది. సో ఆల్ ప్రాసెస్ని కంబైన్ చేస్తూ ఆ ప్రాసెస్ ఏంటి అండ్ అవి ఎలా ఉంటాయి నార్మల్గా కాంపిటేటివ్స్లో మనకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం నేను ఒక వీడియో చేస్తాను. ఓకే.